హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే అన్నవరం వెళ్తున్నాము. మార్నింగే 4కి అయితే లేచాము. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మార్నింగ్ 6 అయితే అయ్యింది. 6కి స్టార్ట్ అయ్యాము. దారిలో టోల్ గేట్ అయితే ఎదురైంది. ఇది గొల్లప్రోలు వద్ద ఉన్న టోల్ ప్లాజా. టోల్ ప్లాజా దగ్గర కార్ అయితే స్కానర్ అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. దూరంగా కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, అంటే అన్నవరానికి మేము దగ్గరలో ఉన్నాము. అన్నవరం అయితే వచ్చేసాము. కనపడుతుంది కదండి, ఇదే శ్రీ సత్యదేవన ఆలయానికి వెళ్ళే మార్గము. ఇక్కడ కవర్లతో పూలు, తులసి దళాలు అమ్ముతున్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాము అని చెప్పేసి తీసుకోలేదు. ఎవరైనా తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే తీసుకోండి, గుడిలో తప్పకుండా అవసరం అవుతాయి. ఇక్కడ కార్కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. బైక్లకి అలా అయితే 20 రూపీస్ అంట. మేమైతే 50 రూపీస్ పే చేసి స్టార్ట్ అయితే అయిపోయాము కొండపైకి. టర్నింగ్స్ చూడండి, చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి. నాకు కొంచెం భయంగానే అనిపించింది. కాకపోతే మా హస్బెండ్కి డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను ధైర్యంగా అయితే కూర్చున్నాను. చూడండి, చాలా టర్నింగ్స్ ఉన్నాయి కదా. అన్నవరం వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. అన్నవరం సత్యదేవుడు చాలా మహిమగల దేవుడు అండి. అనుకున్న కోరికలు తప్పకుండా తీరుస్తాడు. మా వారైతే కారు అయితే పార్కింగ్ చేసేసారు. చూసారు కదా, ఇదే సత్యదేవుని ఆలయము. మా అత్తయ్య వాళ్ళు గుండె అయితే చేయించుకొని రెడీ అయితే అయ్యి వచ్చేసారు. బయట 300 రూపీస్ పెట్టి వ్రతానికైతే టికెట్ తీసుకున్నాము. మా పాప చూడండి, గుళ్ళోకి రావడానికి గడపకైతే దండం పెట్టుకొని వచ్చేసింది. రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ తిరగగానే వ్రతానికైతే మార్గం చూపించారు. వెంటనే వ్రతం అయితే చేయించుకున్నాము. ప్రసాదం పొట్లం కూడా ఇచ్చారు. దాన్ని చూడగానే నాకు నోరైతే ఊరింది. కొంచెం ప్రసాదం తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడ గోశాల అయితే కనపడింది. ఇక్కడ పశుగ్రాసం తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. మేమైతే తీసుకోలేదు. మేమైతే గోశాలలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కృష్ణుడు దేవుడైతే ఉన్నాడు. ఆవులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. మేము ముట్టుకున్నా కూడా బెదరలేదండి అవి. ప్లేస్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉందండి. పీస్ఫుల్గా కూడా ఉంది. మేము పట్టే గడ్డి అయితే అస్సలు తినలేదు. అక్కడ అమ్ముతున్నారు కదా, ఆ పశుగ్రాసం అయితేనే తింటున్నాయండి అవి. పక్కనే రావి చెట్టు కూడా ఉంది. కార్తీక మాసంలో వేయాలనుకునే వాళ్ళు 365 డేస్ ఒత్తులు ఇక్కడ వేసుకుంటున్నారండి. అప్పుడు కుదరలేని వాళ్ళు. మేమైతే కిందకు వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే బొమ్మలు అయితే అమ్ముతున్నారు. మా పిల్లలు అయితే బొమ్మలు చూసి చాలా గోల అయితే చేశారు. సో మా అత్తయ్య వెంటనే పిల్లలకి 2 బొమ్మలు అయితే కొన్నది. 250 అయితే అయ్యిందండి ఆవిడకి. పైన చూడండి, పెద్ద ఫ్యాన్ అయితే ఉంది. దాని కింద గాలి అయితే చాలా గాలి వేస్తుందండి. చాలా చల్లగా కూడా వేస్తుంది. మేము చాలాసేపు దాని దగ్గరే కూర్చున్నాము. ఈ లోపు మా హస్బెండ్ అయితే ప్రసాదం పొట్లాలు తెచ్చేశారు. వెంటనే అవి తీసుకొని భోజనానికి అయితే బయలుదేరిపోయాము. అప్పటికే 12:30 అయిపోయిందండి. చూడండి, మా హస్బెండ్కి ఆకలేసిస్తున్నట్టుంది. గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మార్నింగే వస్తే వ్యూ కూడా చాలా బాగుంటుందండి. మంచు కట్ట ఎక్కువ ఉంటుందంట. మార్నింగే రావాలనుకున్న వాళ్ళు, మంచు చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. కొండపైకి అయితే మంచు వస్తుందండి. మేమైతే ఆ వ్యూ చూడలేకపోయాము. మీరైతే తప్పకుండా చూడండి. అన్నవరంలో భోజనం అయితే చాలా బాగుందండి. తప్పకుండా అన్నవరం వచ్చిన వాళ్ళు భోజనం చేసే వెళ్ళండి. చాలా రకాల ఐటమ్స్ అయితే వేశారు. మేము భోజనం చేసి త్వరగా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే నేనైతే ప్రసాదం పొట్లం ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే యూట్యూబ్ షార్ట్ అయితే తీసేశాను. దాన్ని చూడగానే నోరైతే ఊరిపోయింది నాకు. వెంటనే తినేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.